2 ఇయర్స్ ఎలా అయిపోయినాయి కూడా తెలీదు. థర్డ్ ఇయర్ ఫస్ట్ డే అయితే కాలేజీలో అడుగు పెట్టేశా. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇప్పుడు సడన్గా కాలేజ్కి వచ్చేసరికి అంతా కొత్తగా కనిపిస్తుంది. కాలేజ్లోకి రాగానే మేము చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? మీరే చూడండి. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇంకా క్లాస్కి వచ్చిన వెంటనే మేడంకి వచ్చిన భాషలో మా భాషగాడికి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశారు. కానీ వాడికి ఒక్క ముక్క కూడా అర్థం కాక అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఏమైందిరా భాష, అంతా బాగానే ఉందా అని అడిగితే, ఏం బాగుండడం రా బాబు, ఇంట్లో ఉంటే 10 వరకు ఫ్యాన్ కింద పడుకునేవాడిని, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పొద్దున్న 6 లేపి కాలేజీకి వెళ్ళమంటున్నారా భగవంతుడు అని వాడి బాధలు మాకు చెప్తున్నాడు. క్లాస్ విని విని ఎవరికైనా బోర్ కొడుతుంది, కానీ ఫైజాన్ గాడికి మాత్రం ఆకలేస్తుందంట. అందుకే క్లాస్ అయిపోగానే బ్యాగ్లోంచి 2 బ్రెడ్లు తీసి బయట పెట్టాడు. వాడి చేతిలో బ్రెడ్ చూసిన తర్వాత మాకు కూడా ఆకలేసింది. అందుకే అందరం సమానంగా బ్రెడ్ తీసుకొని తినేసాం. సార్ కాలేజీకి కొత్తగా వచ్చారంట, అందుకే క్లాస్లో అందరినీ పేర్లు అడుగుతున్నారు. క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ నేమ్స్ అడిగి లాస్ట్లో మా దగ్గరకు వచ్చి అబ్దుల్ గాడిని లేపి, నీ పేరేంట్రా అని అడిగాడు. అప్పుడు అబ్దుల్ గాడు, దిస్ ఈజ్ మై కాలేజ్ వ్యూ, దిస్ ఈజ్ అవర్ కాలేజ్ ఫ్రిడ్జ్ అండ్ హీ ఈజ్ శివకృష్ణ ఫ్రమ్ డిఎస్ఏ అండ్ హీ ఈజ్ డ్రింకింగ్ సమ్ వాటర్ టు సాటిస్ఫై హీ స్టమక్. వీడేమో పడుకున్నాడు అండ్ ఇందాక నుంచి వీళ్ళిద్దరు నా పక్కన కూర్చొని విండో కోసం కొట్టుకుంటున్నారు. దిస్ ఈజ్ ద మినీ వ్లాగ్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ లైక్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.